ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్కు ఇంకా టైం ఉంది. ఈ ఏడాది ఆఖర్లో వేలం నిర్వహించనున్నారు. కానీ ఆక్షన్కు సంబంధించి అప్పుడే డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. వేలంలో ఏ ఆటగాడు ఎంతకు అమ్ముడుపోతాడు, ఎవరికి భారీ ధర దక్కుతుంది, ఇలాంటి విషయాలను వెటరన్ క్రికెటర్లు, ఎక్స్పర్ట్స్ దగ్గర నుంచి ఫ్యాన్స్ వరకు అంతా చర్చించుకుంటున్నారు. రోహిత్ శర్మ గురించి బాగా డిస్కషన్స్ నడిచాయి. కెప్టెన్సీ వివాదం కారణంగా ముంబై ఇండియన్స్ నుంచి హిట్ మ్యాన్ బయటకు వచ్చేస్తాడనే ప్రచారం నేపథ్యంలో ఒకవేళ హిట్ మ్యాన్ కనుక వేలంలో పాల్గొంటే అతడు 50 కోట్ల వరకు ధర పలికే ఛాన్స్ ఉందని రూమర్స్ వచ్చాయి. అతడి కోసం 2 ఫ్రాంచైజీలు పోటీ పడతాయని వినిపించింది. ఇప్పుడు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గురించి డిస్కషన్స్ స్టార్ట్ అయ్యాయి. కోహ్లీ కోసం ఏకంగా 100 కోట్లు పెట్టేందుకు ఫ్రాంచైజీలు రెడీ అవుతున్నాయట. కోహ్లీ ఆక్షన్లోకి దిగితే 100 కోట్లు కొల్లగొట్టడం ఖాయమని సీనియర్ క్రికెటర్లు అంటున్నారు. విరాట్తో పాటు సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా వేలంలోకి వస్తే సెంచరీ కొడతారని టీమిండియా మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప అన్నాడు. వీళ్ల దెబ్బకు పాత రికార్డులకు పాతరపడడం ఖాయమని, ఆల్ టైమ్ రికార్డులు క్రియేట్ అవుతాయని చెప్పాడు. ముఖ్యంగా కోహ్లీ కనుక వేలంలోకి వస్తే చాలా జట్లు ఎగబడతాయని తెలిపాడు. ఇదే విషయంపై మరో మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా భిన్నంగా స్పందించాడు. ఒకవేళ విరాట్కు 100 కోట్లు ఆఫర్ ఇచ్చినా అతడు ఆర్సీబీని వీడి వెళ్ళడని చెప్పాడు. గతంలో ఎన్నో ఆఫర్లు వచ్చినా అతడు జట్టును వీడలేదని, ఇప్పుడు 100 కోట్లు ఇచ్చినా బెంగళూరును వీడాలని పేర్కొన్నాడు ఆకాష్ చోప్రా. ఓటమిని కోహ్లీ అస్సలు సహించడని చెప్పిన ఆకాష్ చోప్రా అతడు ఇంకా ఆర్సీబీతోనే ఉన్నాడని తెలిపాడు. ఆ టీంతో అతడికి ఉన్న అనుబంధం అలాంటిదన్నాడు. లాయల్టీ అంటే రాయల్టీ అని కోహ్లీ నమ్ముతాడని, అందుకే ఎన్ని ఆఫర్లు వచ్చినా బెంగళూరును కింగ్ వీడలేదన్నాడు ఆకాష్ చోప్రా. ఆయన వ్యాఖ్యలతో ఆర్సీబీ ఫ్యాన్స్ కూడా ఏకీభవిస్తున్నారు. ఫస్ట్ సీజన్ నుంచి కోహ్లీ ఒకే టీంకు ఆడుతున్నాడని, ఆ జట్టుపై ఎంత ప్రేమ, ఇష్టం ఉంటే ఇలా చేస్తాడో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు. అంత ఈజీగా బంధం తెంచుకునే రకం కాదని చెప్తున్నారు. లాయల్టీకి బెస్ట్ ఎగ్జాంపుల్ విరాటేనని మెచ్చుకుంటున్నారు. అలా ఉన్నాడు కాబట్టే అతడికి అంత గౌరవం ఇస్తారని అంటున్నారు. కెరియర్ ఆఖరి వరకు అతడు ఇదే టీంకు ఆడతాడని చెప్తున్నారు. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీ ఒపీనియన్ను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.